ఏం చేసిండ్రు అని సన్నాయి నొక్కులు నొక్కే సన్నాసులు కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళ కోసం నేను కూడా లెక్క తెచ్చుకున్నా ఏం చేసిండో నిరంజన్ అన్న. వనపర్తిలో ఏం జరిగింది, తెలంగాణ వస్తే ఏమైంది, నిరంజన్ రెడ్డి గారికి మంత్రి పదవి వచ్చింది, ఆయన పెద్దోడైందని కొంతమంది సన్నాసులు మాట్లాడతారు. ఇదివరకు ఉద్యమంలో ఆనాడు ఏ పదవి ఆశించి రాష్ట్రం వస్తుందో రాదో తెలియని రోజుల్లో ఏ పదవి ఆశించి ఆనాడు కేసీఆర్ గారితో నిరంజన్ రెడ్డి గారు బయలుదేరలేదు. ఆనాడు దిక్కుదారి తెలియని రోజులు, అగమ్య గోచరమైన పరిస్థితి 2001లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇంకోవైపు అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకోవైపు 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈ ముగ్గురుతోని తలపడడం అంటే దుస్సాహసం. ఆనాడు బయలుదేరినప్పుడు నిరంజన్ రెడ్డి గారికి మంత్రి అయితా ఎమ్మెల్యే అయితా అన్న ఆశ లేదు. తెలంగాణ వస్తే చాలు, మా ప్రాంత ప్రజల కష్టాలు పోతే చాలన్న ఆలోచన తప్ప ఇంకోటి లేదు. కానీ ఈరోజు అవకాశం వచ్చి అదృష్టం వచ్చి ఎమ్మెల్యే మంత్రి అయితే ఏం జరిగింది వనపర్తిలో? ఎన్నడన్నా కలలో కూడా అనుకున్నారా వనపర్తి జిల్లా అవుతుందని ఎన్నడన్నా అనుకున్నారా మీరు? ఇవాళ వనపర్తి జిల్లా చేసిన ఘనత గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారిది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు చెప్పాలని కోరుతా ఉన్నా.